హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్య అండ్ అమ్మ లైఫ్ టాక్స్. అయ్యా, ముందు వీడియోలో నేను చెప్పినట్లుగా నెక్స్ట్ ఆర్య జర్నీ అనేది పోస్ట్ చేద్దాం అనుకున్నా. ఆర్య జర్నీ వీడియో అనేది నేను చేద్దామని అనుకున్నాను. బట్ ద థింగ్ ఈస్ ఏమైంది అంటే మీన్ వైల్ పీరియడ్లో మేమైతే మేడారం జాతర వెళ్ళడం జరిగింది. సో దట్ అందుకోసమే ఆర్య జర్నీని నెక్స్ట్ చేద్దాంలే అని చెప్పి ముందైతే మా మేడారం ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అని చెప్పి మీకు చూపించాలి అని అనుకున్నాను. సో దట్ అందుకోసమే అది కొంచెం డిలే చేసి నెక్స్ట్ ఇప్పుడు మాత్రం మా మేడారం ఎక్స్పీరియన్స్, మాకు దర్శనం ఎలా జరిగింది, మేము ఎలా వెళ్ళొచ్చాము, మా ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఎవరైనా మేడారం వెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ మా వీడియో ద్వారా అందుతాయి అని చెప్పి లైక్ ఐఎమ్ ప్రేయింగ్. సో ఈ వీడియోలో మాత్రం మా మేడారం ఎక్స్పీరియన్స్ అనేది చూసేయండి. లిటరల్లీ ఐ వాజ్ సో హ్యాపీ వెళ్ళొచ్చింది అనుకో, బికాస్ దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ విచ్ ఎవర్ వి వెంట్ త్రూ. యా, లెట్స్ డూ వాచ్ అండ్ షేర్ మై వీడియో. ఇఫ్ యూ గైస్ నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ వాచ్ ఇట్. యా, థ్యాంక్ యూ. ఇక్కడ మా మేడారం జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము. వీ స్టార్టెడ్ అవర్ మేడారం జర్నీ ఫ్రమ్ వరంగల్. నైట్ అయితే మేము స్టార్ట్ అయ్యాము బికాస్ ఇట్స్ వెరీ లాంగ్ ఫారెస్ట్ ట్రావెల్ కాబట్టి ముందు రోజే మేము ఇంట్లోనే చిన్నగా ఫుడ్ ప్రిపేర్ అయితే చేసుకున్నాము. చపాతీ, పప్పు అండ్ చికెన్ కర్రీ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది. అండ్ మాతో పాటు ఒక చిన్న పాప ఉండింది అండ్ ఒక ముసలావిడ ఉండింది కాబట్టి ప్రాబ్లం అవ్వకుండా మేము ఇంట్లోనే అయితే ఫుడ్ ప్రిపేర్ అయితే చేసుకొని అయితే వెళ్ళాము. అండ్ హోమ్ ఫుడ్ అంటే సేఫ్ అండ్ గివ్స్ ఫుడ్ ఎనర్జీ ఫర్ ద జర్నీ అని చెప్పి ఒకటి నేనైతే చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే బయట తినడం వల్ల చాలా స్టమక్ ఏక్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. సో మేమైతే స్టార్ట్ అయ్యాము అండ్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ మేము ఫ్రమ్ వరంగల్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ గురించి చెప్పాలి అంటే మేమైతే బస్సే ప్రిఫర్ చేసాము. ఎందుకు అని అంటే లైక్ మేడారం జాతర టైంలో గవర్నమెంట్ స్పెషల్ కేర్ తీసుకునింది. ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేశారు ఫ్రమ్ వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ నియర్ బై డిస్ట్రిక్ట్స్లో. ప్రైవేట్ వెహికల్స్ కన్నా బస్సెస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ డ్యూరింగ్ జాతర టైంలో బికాజ్ ఫారెస్ట్ రోడ్స్ నారోగా ఉంటాయి, ట్రాఫిక్ అండ్ పార్కింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. బస్లో వెళ్ళడం సేఫ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా. ఎల్డర్ పీపుల్, లేడీస్, కిడ్స్కి కూడా కంఫర్టబుల్. అందుకోసం అని చెప్పి మేము బస్ అయితే ప్రిఫర్ చేసాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ మాది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. మేము యాక్చువల్గా అనుకోకుండా వెళ్ళామన్నమాట. సో వీఆర్ లైక్ 9 people. మాకు ఆల్ ఆఫ్ సడన్ వెహికల్ కూడా సెట్ అవ్వలేదు. అండ్ చిన్నపిల్లలకి ఇక్కడైతే హ్యాండ్స్కి బ్యాండ్స్ వేస్తున్నారు బికాస్ మిస్ అయితే కనుక కాల్ చేసి అనౌన్స్ చేయడానికి అయితే వాళ్ళకి ఆ రూల్ అనేది అయితే పెట్టారు. అక్కడ ముసలావిడికి మా పాపకి అయితే వేయించాము బ్యాండ్. అండ్ మేము స్టార్ట్ అయ్యాము అండ్ టోల్ గేట్స్ కూడా వచ్చాయి. రోడ్లో టోల్ గేట్స్, ట్రాఫిక్ అండ్ క్రౌడ్ కూడా క్లియర్గా కనిపించింది. అందరి ఫేసెస్లో లైక్ సేమ్ డివోషన్ ఉండింది. మేడారం వెళ్తున్నాం అనే లైక్ ఆ ఎంతజియాజం ఉండింది. అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అసలు. ఫైనల్లీ వీ రీచ్డ్ గట్టమ్మతల్లి. మేడారంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్టాప్ గట్టమ్మతల్లి బికాస్ షీ ఈజ్ బిలీవ్డ్ లైక్ టు ద ఎంట్రీ గాడెస్ అండ్ ఫారెస్ట్ ప్రొటెక్టర్ అనమాట. లైక్ పెద్దవాళ్ళు చెప్పేది ఒకటే, గట్టమ్మ తల్లిని నమస్కరించకుండా లైక్ మేడారం అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఆమె స్టోరీలో గట్టమ్మ తల్లి ఈజ్ ద గార్డియన్ హూ ప్రొటెక్టెడ్ సమ్మక్కస్ ఆర్మీ అండ్ డ్యూరింగ్ వార్స్ అండ్ కెప్ట్ ఎనిమీస్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్ పాత్స్ అని చెప్తారు. సో దట్ షీ ఈజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద అడవి, ద పాత్స్ అండ్ ద పీపుల్. సో సేమ్ టెంపుల్ చిన్నగా ఉన్న ఇంపార్టెన్స్ చాలా పెద్ద. అసలు ఎగ్జాక్ట్లీ గట్టమ్మ తల్లి అంటే భయం కాదు, ఆమె అంటే రక్షణ, డిసిప్లిన్ అండ్ పర్మిషన్. మేడారం వెళ్ళడం అంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా, ఎందుకు కంపల్సరీ స్టాప్లో ఆగాల అంటే ఎస్ ఆగాలి. పెద్దవాళ్ళు చెప్తారు అడవిలోకి వెళ్ళాలి అంటే అడవి కాపల దేవతని అడగాలి కదా అని చెప్పి.
Gattammatalli is that Kapala Devata. So stopping there is like asking permission. మనము వెళ్ళొచ్చు అని చెప్పి పర్మిషన్ అడిగినట్టు ఎగ్జాక్ట్లీ ఒక ఇల్లులో ఎంటర్ అవ్వాలి అంటే ఓనర్ని అడుగుతాం కదా. సో అలాగనే మేడారం ఫారెస్ట్కి ఎంట్రీ గట్టమ్మ తల్లి ద్వారా. సో గట్టమ్మ తల్లి వాజ్ లైక్ స్టోరీ కూడా ఉంది. అవును, సమ్మక్క చిలకలగుట్టలో వార్ చేసిన టైంలో గట్టమ్మ తల్లి ఫారెస్ట్ బార్డర్స్ని గార్డ్ చేసింది, లైక్ గార్డియన్గా ఉండింది అని నమ్మకం. సో హౌ అంటే లైక్ ఇది నిజం. ఎనిమీ ఫోర్సెస్ ఫారెస్ట్లో ఎంటర్ అవ్వకుండా రూట్స్ కన్ఫ్యూజ్ చేసి సమ్మక్క ఆర్మీకి ప్రొటెక్షన్ ఇచ్చింది అని స్టోరీస్లో ఉంటాయి. లైక్ సో షీ వాస్ లైక్ ఏ సైలెంట్ వారియర్. ఎస్, సమ్మక్క ఫౌట్ ఓపెన్లీ, గట్టమ్మ తల్లి ఫౌట్ సైలెంట్లీ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్. అండ్ చాలామంది చెప్తారు గట్టమ్మ తల్లి దగ్గర ఆపకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఇది భయం క్రియేట్ చేయడానికి కాదు, ఇట్స్ అ బిలీఫ్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ పెద్దగా ఎలాబరేట్ పూజ అంటూ ఏమి ఉండదు. చిన్నగా కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొనేసి సైలెంట్గా వచ్చేయడమే అంతే. అవి సైన్స్ లాగా అనిపిస్తాయి గట్టమ్మని గుర్తు చేసుకోవడానికి అంతే. కానీ లైక్ ఎలాంటి ఆపదలు అంటే ఆగకపోతే వెహికల్స్ ఇష్యూస్ కానీ, సడన్గా టైర్డ్నెస్ కానీ, కన్ఫ్యూజన్, అన్ఈజీనెస్ మైండ్లో ఇలాంటి సైన్స్ అయితే కనిపిస్తాయి. అది గట్టమ్మ తల్లిని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి సైన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫైనల్లీ మేము మేడారం అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ సమ్మక్క స్టోరీ లైక్ కన్నెపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పుకుంటారు అడవిలో దొరికిన బేబీనే సమ్మక్క. చైల్డ్హుడ్ నుండి ఆమె డివైన్ పవర్ ఉండేది అని చెప్పి ఆమెకి. లేటర్ షీ బికమ్ ఏ స్ట్రాంగ్ ఆదివాసీ లీడర్. చిలకలగుట్టలో సమ్మక్క ట్రైబల్ పీపుల్ని లీడ్ చేసి ఫారెన్ రూలర్స్ని ఇంపోజ్డ్ ట్యాక్సెస్ అండ్ ఇంజస్టిస్ అగెనిస్ట్గా ఫైట్ చేసింది అని చెప్పి. ఈ వార్ పవర్ కోసం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్, ల్యాండ్ అండ్ ఫ్రీడమ్ కోసం. లైక్ సమ్మక్క సన్ ఇక్కడ జంపన్న వాగు అని కూడా ఉంటుంది. సో జంపన్న కూడా ఆ వార్లో వీరంగా పోరాడించాడు. సీరియస్ ఇంజ్యూరీస్ తర్వాత హీ అటైన్డ్ సమాధి ఇన్ ఏ స్ట్రీమ్ టుడే నోన్ యాజ్ జంపన్న వాగు. అది అందరికీ తెలుసు. అందుకే డివోటీస్ ఇక్కడ వాటర్ తాగి మీద పోసుకొని బాడీ అండ్ మైండ్ శుద్ధం చేసుకొని తర్వాత మేడారంలో అడుగు పెడతారు. సో వార్ తర్వాత సమ్మక్క అండ్ సారలమ్మ ఫారెస్ట్లో మర్జ్ అయ్యారు అని నమ్మకం. అందుకే మేడారంలో స్టోన్ టెంపుల్స్ ఎక్కువగా లేవు. ఓన్లీ బ్యాంబూ సింబల్స్ అండ్ బిలీఫ్ ఒకటే. సమ్మక్క అండ్ సారలమ్మ ఆర్ బిలీవ్డ్ టు బి వనదేవతలు, ఫారెస్ట్ గాడెసెస్. దే డింట్ లీవ్ ఇన్ ప్యాలెసెస్ అంటే టెంపుల్స్లో అట్లా ఉండరు. దే లీవ్డ్ ఫౌట్ అండ్ సాక్రిఫైడ్ ఇన్సైడ్ ద ఫారెస్ట్. సో అమ్మవార్లని రాయిలో బంధించకూడదు, దే బిలాంగ్స్ టు నేచర్, నాట్ స్టోన్ వాల్స్ అని. సో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్ ఐడియల్స్ డివోటీస్ వర్షిప్ అన్నట్లు బ్యాంబూ పోల్స్తో, పసుపు కుంకుమ, దీస్ ఆర్ లివింగ్ న్యాచురల్ సింబల్స్, నాట్ లైఫ్లెస్ స్టోన్ అని. సో సింప్లిసిటీ. యాక్చువల్లీ అక్కడ షూట్ చేసే అంత టైం లేదు, అసలు ఆ టైమే ఇవ్వలేదు. అసలు ఇలా మొత్తం నొక్కుంటూ వెళ్ళారు. అసలు దర్శనానికి ఎలా వెళ్ళి వచ్చామో కూడా తెలీదు, అంత ఇబ్బంది అయ్యింది. సో దట్ నేను ఏం షూట్ అయితే చేయలేదు. సో బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ కూడా చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. యువర్ సపోర్ట్ మీన్స్ అలాట్ టు మీ. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ వాచింగ్ మై వీడియో.